జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అన్నారు కూర్చో. అధ్యక్ష, కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒకరోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందే కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేం చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు ఇవ్వలేదు కూడా మీరు. మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు. ఎవరో నీతి ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు? 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలు పదే. అధ్యక్ష, మేము స్పష్టంగా మా పక్షాన్ని నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్న సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చినామని మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ శ్వేతపత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రం అయినా విడుదల చేయండి. మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నాక చేయండి. లేకపోతే ప్రజల ముందర పలసన అవుతారు. అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, భట్టి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా. ఒక్కరోజైనా వాళ్ళకు ప్లకార్డ్ పట్టుకునే అవకాశం ఇచ్చినమా, ఆ కష్టం ఇచ్చినమా? ఇవ్వలేదు. ఒక్కరోజు కూడా వాళ్ళ రకం కష్టపెట్టలేదు. ఒక్కరోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు. మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టే వీళ్ళు రాలేదు. రైతులకు ఒకవేళ 1 ఎకరం కాదు, ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగ రోడ్డు మీకు వచ్చేవాళ్ళు. తప్పకుండా ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది. ఏ పల్లెల్లో, ఏ మారుమూలల్లో, ఏ పొలాల్లో, ఏ అడవులో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు. ఆ రైతులే పెట్టుండే వాళ్ళు. ఒక మాట రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం. కేటీఆర్ గారు కాదు, నేను కూడా ఛాలెంజ్ చేసిన, మొదలు నేను చేసిన. ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక వీడియో తీసి పంపండి. ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట నేను ఆ రోజు ప్రకటించిన. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష. ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన. పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా, 19 గంటలు వైర్ పట్టుకొని నిలబడతామా మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు. ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి, తప్పించుకోవాలి. దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఒక మాట చెప్పాలంటే ఏదో అప్పులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము వచ్చిన రోజు ఉన్న స్థితి నుంచి మేము మెరుగుపరిచినాం. మేము వచ్చే రోజుకి రైతులకు 3-4 గంటల కంటే ఎక్కువ ఇవ్వలేదు, 6 గంటలు ఇస్తున్నది కూడా చక్కగా ఇవ్వలేదు. ఇండ్లకు 6 నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత 1 నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, భారతదేశంలో డిసెంబర్ 3వ తారీఖు వరకు 1 నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు 1 నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా, కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నంచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు 1 నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకి అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా, ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది. నేను ముగిస్తున్న అధ్యక్ష, వారు నాగమని చెప్పండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చాలా ఉంది, వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు ఇవ్వచ్చు, మాకు కూడా కూర్చొని ఒప్పుకుంది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలామందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. నాకున్నాయి, మా సభ్యులకు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ పొంగులేటి గారికి ఉంది, జూపల్లి గారికి ఉంది. అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా,
మన పిల్లలు జరగొట్టడానికి అప్పు తెచ్చినాం అన్నట్టు మనం అందరం దేనికి తెచ్చినాం అధ్యక్ష? మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు, మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టినాం, వాడు ఎదురుగా పెట్టినాం, రెడీగా పెట్టినాం. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం. ఉత్పత్తి విషయంలో కూడా 24,000 మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఇప్పటికే 19,000 చేరుకుంది. ఇవాళ జెన్కో అప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు, అదే కట్టుకుంటారు, అందులో సందేహం లేదు. చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం. అవే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత స్పష్టంగా ఉంది. ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మిరు, మీకు అవకాశం ఇచ్చిండ్రు. పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం, మేము అన్ని తయారు చేసి పెట్టినాం, భూమి పెట్టినాం, నీళ్లు పెట్టినాం, అన్ని ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా, అరక కట్టరాకనా, కాడి పెట్టరాకనా, ఎందుకు భయపడుతున్నారో దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులని మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు, అన్ని సంస్థలకు ఉంటాయి. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ భారతదేశానికే 1,55,00,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఉంది. నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని 69,000 లోట్లో ఉంది, కర్ణాటక లోట్లో ఉంది. పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం. జగదీశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష. తమరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష. నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పిన. మధ్య సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మంచిగా స్పందించాను అధ్యక్ష. విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకి అందించింది. వాళ్ళు నిన్న పేర్కొన్న BHEL మేమే స్థాపించాం ఏదైతే చెప్పినో, మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది. అది మీరు పెట్టిన సంస్థే, దానికే ఇచ్చాం అధ్యక్ష. మేము ఇచ్చింది దానికే ఇచ్చాం, ఎవరికో ఇవ్వలేదు. పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే ఇచ్చాం, వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష. భద్రాద్రి విషయంలో BHEL స్వయంగా ముందుకు వచ్చి మేము 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిన దానికంటే 2700 లోటు ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు. మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు. వేరే వాళ్ళతో కొనుక్కుంటున్న అవకాశం ఇస్తలేడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఎంత తొందరగా వీలైతే అంత మన జెన్కో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ఉద్దేశంతో BHEL తెలుసుకొని వస్తే ముందుకు వచ్చి మేము 24 నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని BHELకి ఇచ్చాం అధ్యక్ష. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల, వాడు కుట్ర వల్ల, వాడు NGTలో కేసేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందన్న విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. బట్టి గారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగారు, చెప్పినాం. ఆ రోజే వారి సందేహాలన్నింటి కూడా తీర్చాం అధ్యక్ష. అక్కడ ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నా అధ్యక్ష. ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి NGTని పక్కదో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో, ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు, అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు. ఇది దేశానికి నష్టం చేయడానికి, భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు. అక్కడ దొరికిండు అధ్యక్ష. ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష. ఇవాళ మేము స్పష్టంగా ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? ఎటువంటి అప్పు లేకుండా, ₹1 కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తేకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని కనుక వారు అంటున్నట్టుంది. అంటే సంతోషమే. దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. తప్పకుండా వారి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా. ₹1 అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకేం వేరేది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఇక్కడనే ఇంకో విషయాన్ని కూడా ముగిస్తాను అధ్యక్ష మాట్లాడి. కేంద్రం నుంచి వచ్చిన సహకారం కావచ్చు, మీటర్లకు సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు.